ఇంకా నా అంచనా ప్రకారం 2-3 రేపో ఎల్లుండో ఒక రోజున పిఠాపురంలో రేణుదేశే పర్యటన రాబోతుంది. పొన్నంకూరు కూడా రావచ్చేమో, ఎవరైనా ప్రచారం చేయొచ్చు కదా. మరి పద్మనాభం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్, ఒక పొలిటికల్ ఉపయోగిస్తున్నాడు, డ్రైనేజీ పొలిటికల్, మురుగు కాలవ రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు వ్యక్తులు దూరంగా ఉన్నారు. సో పద్మనాభం కూతురికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది, ఆమెనిచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది ఒక ప్యాకేజ్ ఇస్తారు అంటే అమ్మడు రాంబాబు. అంటే నీ కుటుంబంలో నీ గురుగంజ కింద నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటివారి కుటుంబ జీవితాలను బయట పెడతాం. అది కాపు యొక్క సంస్కారమో, కాపులాగా సంస్కారం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి కాపు అనేసరికి కాపులకి ఇలాంటి మైండ్ సెట్లు ఎక్కడ లేవండి. కాపులు అనేవాళ్ళు కొద్దిగా పద్ధతి, సంస్కారం గల వ్యక్తులు. ఆ కమ్యూనిటీ చాలా గౌరవప్రదంగా ఉండేది, రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. వాళ్ళలో నీవు కుటుంబంలో వ్యవహారం తీసుకొచ్చి దానికి డబ్బులు ఇచ్చి మీడియా కూర్చోబెట్టి ఇది కూడా రాజకీయం అంటారా? అంటే చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదు, పూర్తిగా పవన్ కళ్యాణ్గా మార్చారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. సో అట్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మానసిక రోగి, ఒక కామ పిశాచి, ఇష్టికర జబ్బుతో బాధపడుతూ ఎండలోకి రాగానే వడదెబ్బ తగులుతుంది. ఆ టైంలో ఆయన అంటే నీకు నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా చేత కాదు. నువ్వు ఎందుక మా కర్మకి మీడియాలో ఇలా అంటాడు. ఇదేమిటి అంటే నరికేస్తానా ఇలా అనలేవా? మళ్ళీ ఇలా అంటే నీ యాటిట్యూడే చాలా జుగుసాకరంగా ఉంది. నేను చూసి ఒక కామెడీ స్టార్గా నువ్వు తయారయ్యావు. కాబట్టి అక్కడ తాను చేసుకున్న స్వయంకృతాపరాధాలు, తను మాట్లాడిన మాటలు, తన చేష్టలు, ఆ గజనీ మాటలు, చివరికి నీకు పిఠాపురంలో ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటే నీ బతుకేమిటో ఆలోచించుకో ఒకసారి. అదో ఇక తెలుగుదేశం పార్టీ ఉంది, 74 ఏళ్ళు వచ్చాయి. ఈ 74 ఏళ్ల ఈ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో రాయచోటు వెళ్ళి గడికోటి శ్రీకాంత్ని గెలిపించండి ఈసారికి. ఎవరు ఆయన? గడికోటి శ్రీకాంత్ వైసీపీ ఆస్పిరెంట్. అంటే నీ ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు. దశరథ మహారాజు 46,000 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే అయ్యా ఈ ముసలిని భరించలేకపోతున్నామని మొరాలకిస్తే రాముడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ తాను ఏ రకమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారు, తాను ఏం మాట్లాడుతున్నాడు, మైండ్ ఇన్బ్యాలెన్స్ తప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇక తత్రమామ ఉన్నాడు. మే 3వ తారీఖున గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎవరికి? నీకా? నెక్స్ట్ మార్చి 3వ తారీఖున లోకేష్ మంగళగిరిలో సపరేట్గా ఎలక్షన్ పెడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలే ఆయనకి ఒక బూత్ కేటాయించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెడతారు. చంద్రబాబు నాయుడు ఒక కర్మజీవి అని చెబుతాను నేను. 74 ఏళ్ల వయసులో ఎండ వాన, ఆయన ఉండగా వాన రాదనుకున్నా మన కర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ఎప్పుడు వచ్చినా వర్షాలు పడవు. ఈసారి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు ఎండిపోయినాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి రాజకీయ వారసుడిని తయారు చేసుకోకపోవడం పెద్ద మైనస్ అని. ఈ రోజున తన సొంత కొడుకుని మంగళగిరిలో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకుంటే అతను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు తెచ్చుకోలేకపోతున్నారు. చివరికి తనకు తానే ఓటమి, కుప్పం నుంచి ఓటమి పాలవ్వడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. సో టోటల్గా అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ పూర్తి స్థాయిలో మైండ్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనం ఎన్ని తిడుతున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా, ఎన్ని అవినీతి మేనిఫెస్టోలు ఇచ్చినా
మనం నమ్మటం లేదు, జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వారికి వారే తప్పులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కూటమి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. సో కూటమి సార్ ఇందాక చెప్పినట్టు భాగంగా వాళ్ళు టోటల్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు. సో ఒక పక్కన ప్రజల నుంచి వాళ్ళకి లేదు ఈసారి వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ గ్యారంటీ అంటున్నారు. సో ఇదంతా విన్నప్పుడు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ప్రకారంగా చెప్తారు? ఇక్కడ కూటమి అంటే ఇక్కడ ఇందాక మాట చెప్పాను మీకు, అనపర్తి సీటు ఉందండి. అనపర్తి సీటు ఆయన యాస్పిరెంట్, టీడీపీ యాస్పిరెంట్. రైట్. 2019లో ఆయనకి మెళ్ళ కండవ కప్పారు. నిజంగానండి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, మత మార్పిడు మన వాళ్ళని చాలా గౌరవించవచ్చండి. మత మార్పిడి చూస్తున్నాను, ఆ మత మార్పిడి కంటే దారుణంగా మతమాలు మారుస్తున్నారు వీళ్ళు. అనపర్తిని బీజేపీకి మార్చి పారేశారు. నిడదవోలు క్యాండిడేట్ ఏమో జనసేన కింద చేశారు. ఇక్కడ జనసేన బీజేపీ కూటమి అంతే కదా, జనసేన బీజేపీ కూడా 31 సీట్లు ఇచ్చారు. తెలుగు సపరేట్ అంతే కదా, మీ లెక్క ఏదైనా ఇంకేమైనా తేడా ఉందా? లేదు లేదు, కూటమి అంటేనే నేను నాకు తెలిసిన ప్రకారం కూటమి మీ లెక్క 175 రావాలి. కూటమి అంటే 175గా, మరి కూటమికి వస్తుంటారంటే మీరు టీడీపీ జనసేన బీజేపీ మేము కూటమి అనుకుంటున్నాం. అప్పుడు 175 స్థానాలు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే బీజేపీ జనసేన కలిసిన చోట కూడా బీజేపీ జెండాలు కనబడతలేదు. బీజేపీ జెండాని ఎవరూ మోయటం లేదు. ఎందుకంటే దాన్ని భరించేటువంటి శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. అది చివరికి నాకు అనిపిస్తోంది మతపరమైనటువంటి రాజకీయ పార్టీగా మార్చారు. కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ 31 సీట్లు ఇస్తే అంటే మీ ప్రకారంగా బీజేపీ మత మార్పిడి అసలు వైనాడు ఎందుకు కాకూడదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు కాకూడదు? ఎందుకు అలా మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఒకసారి దీనికి తార్కంగా చెబుతున్నాను. అంటే ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాదా, భారతదేశంలో ప్రజలు కాదా కదా, ఎందుకు వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు మీరు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి స్వేచ్ఛ అక్కర్లేదా? అంటే భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇమ్మని రూల్ ఎంతకాలం ఎంత టర్మ్ ఇచ్చారండి? అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు? ఆ కాల పరిమితికి మించిన తర్వాత ఎందుకు మీరు దాని అమెండ్మెంట్ మార్చట్లేదు? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఓట్ బ్యాంక్గా మలుచుకొని ఈ రోజున అగ్రవర్ణాలలో 90% మార్కులు వచ్చినా కూడా ఉన్నత స్థానాలకి పదవులకు వెళ్ళలేక, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేక వాళ్ళకి ఓసీ అనేటువంటి కార్డు పెట్టి ఓసీల్లో బలహీనం లేరా? అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు కొనసాగింపు తరతరాలుగా యుగాలుగా లాక్కొస్తారు. 10% ఓట్ షేర్ ఉన్నటువంటి మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే నీది ఏ భావజాలం మీది? నిజంగా అంటున్నానండి, ఒకవేళ కనుక బీజేపీకి 400 సీట్లు కనుక పట్టం గడితే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలు బతకనివ్వరండి. రైట్ సార్, ఇందాక మీరు మాట్లాడినట్టు నాకు ఇందాక నుంచి ఒక క్వశ్చన్ గుర్తుకొస్తుంది. ఈ టీడీపీ కూటమి అని పదే మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఈ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత ఇది ఎవరికి ఎఫెక్ట్ సార్? భస్మాసుడు హస్తం తనెత్తి తాను పెట్టుకున్నాడు. మొట్టమొదట మురసుపల్లి శర్మిలా శాస్త్రిని తీసుకొని వచ్చి నాలుగు ఒక ప్యాకేజీ ఇచ్చి ఆమెకి కాంగ్రెస్ హస్తాన్ని చేతిలో పెట్టి ఆ హస్తాన్ని ఎత్తిన పెట్టుకున్నాడు. మొదటిది జగన్ యొక్క బలహీనత మీద దెబ్బకొట్టాడు. జగన్మోహన్ రెడ్డికి షర్మిల అంటే ప్రాణం. జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనత ఎవరు? షర్మిల. సో షర్మిలని యాంటీ చేసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క రెండవ బలహీనత ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిని డీమోరలైజ్ చేయడం కోసం ఏం చేశాడు? ఆ సునీతను తీసుకొని వచ్చి ఈమె కలిపి వ్యతిరేకం చేసుకొచ్చాడు. ఎప్పుడైతే షర్మిల స్పీచెస్కి ముందుకు వచ్చిందో, దీని కనుక ముందుకు లాగితే మళ్ళీ
మనకు ఎఫెక్ట్ వస్తుందని అప్పటిదాకా బూస్టప్ ఇచ్చినటువంటి మీడియా చివరికి ఆమె న్యూస్ని కవర్ కూడా చేయటం లేదు. అంటే అవసరానికి వాడుకోవడం. ఆయన దగ్గర ఒక రెడ్ బుక్ ఉంటుంది, బలాని వ్యక్తిని ఎవరి దగ్గర? చంద్రబాబు గారి దగ్గర. చంద్రబాబు గారి బుక్కుని లోకేష్కి ఇచ్చాడు. నాకు ఒక చెత్తవారం వచ్చింది, చెయ్యి వణుకుతుంది, కాబట్టి రెడ్ బుక్లో నువ్వు ఫాలో అవ్వు, కాబట్టి ఫలానా వ్యక్తిని ఏ రోజు పార్టీలో చేర్చుకోవాలి, ఆ పార్టీ చూసిన వ్యక్తిని మళ్ళీ ఏ రోజున పార్టీ నుంచి బయట పంపించాలి, ఈ పార్టీలో ఉన్నంత వరకు ఈ క్యాండిడేట్ని ఎక్కడికి తోలాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ తుంచాలి, ఏ రకంగా ఎదుటి తిట్టించాలి. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక భావజాలం. ఆ డైరీలో మళ్ళీ ఎప్పుడు పంపించాలో రాసుకుంటారు డేటు, ఆ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేస్తారు. అట్లా షర్మిలని రెచ్చగొట్టారు, సునీతను రెచ్చగొట్టారు, అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీద హడావుడి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో కలవకుండా ఉన్నట్లయితే, టీడీపీ కలుపుకోకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఓకే. జనవరి నెల వరకు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ కానంత వరకు నాబోటి వాడు కూడా జగన్కి ఎదురుగాలే వీస్తుంది అని చెప్పిన వ్యక్తులు. కాకపోతే అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా లాస్ట్ 2 years బ్యాక్ ఆయన జాతకం రాసుకున్నాం కాబట్టి 107 సీట్లు బయటపడతాను అప్పుడు చెప్పుకున్నాం. అయినప్పుడు ఎక్కడో కాస్త ఆలోచించాను. అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో క్రమక్రమేణా చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతూనే ఉంది. రెండోది, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ హిస్టరీ రాజు ఎవరికైతే ఉందో పవన్ కళ్యాణ్, వై నాట్ 175, ఈ చంద్రబాబు నాయుడు ఐఎమ్ రోలర్ అని కనుక అని ముందుకు వచ్చినట్టయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యేది. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అంటారు. దరిద్రుడు కుంకం పట్టుకున్నా కారం అవుతుంది, వంకాయ పట్టుకున్నా బాంబు అవుతుంది. వీడు దరిద్రానికి కన్న కొడుకు పొరలాడలేదు. నేను ఎప్పుడు చెబుతా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళితే చాలామంది చనిపోయారు పాపం. అంటే మీరు అనొచ్చాను, రాశి వచ్చిపోయినప్పుడు కూడా చనిపోయారు కదండి అని. చనిపోయి ఉంటే ఒక రకం, చనిపోయిన వ్యక్తి మీద ఆదరణ పెరుగుతుందండి. చక్కగా తండ్రి జైలుకి వెళితే నువ్వు ఎస్కేప్ ఢిల్లీలో కూర్చున్నావుగా. అప్పుడు మన మొఘల్ చక్రవర్తి కింద బొరలాడి పైన బొరలాడి జుట్టు చించుకొని పిచ్చిముండా కొడుకు మాదిరిగా రాజమండ్రి వెళ్ళి నేను ఆయనకి మిలాఖత్తులో మొలాఖత్తై చివరికి బాబు గారికి నేను సైకిల్కి గాలి కొడతానని చెప్పి గాలి కొట్టి 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 మొత్తానికి ట్యూబ్ నిలబెట్టాడు. ఆ తర్వాత గ్రాఫ్ ఎలా మారింది? అందరూ చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, సింపతి వస్తుందని. అంతటి బాంబు బ్లాస్టుల్లోనే చంద్రబాబు సింపతి రాల. మన దరిద్రం ఏంటంటేనండి, ఆ రోజులో చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు ఎలక్షన్కి వెళితే, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడాను చక్కటి శీతాకాలంలో ఎన్నికలు వచ్చాయి. మనకు చలికాలంలో 6 నెలల సింపతి కోసం పోతే నట్టెండలో, రోహిణి గారి ఎండలో ఓడేయాలన్న పరిస్థితి వచ్చింది. ఇది ఇందుకు కారణం అదే తమ్ముళ్ళు నేను చెప్పేది. నేను అనే వ్యక్తి ఉండబట్టి మేలో ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలోనూ లేదు, బాగానే ఉంది, ఇంకా అనుకూలంగానే ఉందనుకుందాం. వాలంటీర్లు నీకు ఎందుకు వర్జువల్కి ఎందుకు వెళ్ళారు మీరు? బుద్ధుండి అక్కర్లా చంద్రబాబు నాయుడు నీకు? నీవేమో వాలంటీర్లు 5,000 జీతం, ఓ జీతమేనా? మూటలు మోసే ఉద్యోగమేనా? తలుపులు కొట్టి ఇంట్లో దూరి అసభ్యకరంగా చివరికి పెన్షన్ తీసుకునే వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి? నీ వయసు ఉంటుంది, చంద్రబాబు వయసు ఉంటుంది కదా. ఆ వయసు వాళ్ళు ఆ వాలంటీర్కి మనవరాళ్ళు అవుతారు. అంటే నీ పార్టీ చేసే పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నావా? డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పథకాలు వెళ్తున్నాయిగా. కేవలం ఒక ఫంక్షనర్స్కి మాత్రం బై హ్యాండ్ వెళ్తుంది.
రైట్. మరి వాళ్ళ నోట్లో ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎంతమంది చనిపోయారు న్యూస్ డైలీ. అవును. ఒక ఆయనేమో కాళహస్తిలో వాలంటీర్ ఉగ్రవాదులు అంటాడు, ఇంకో ఆయనేమో గుడ్డలప్పు తీసి కొడతాము అంటాడు, రోడ్డుపై తరుగుతాము అంటారు. అంటే వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవు వాలంటీర్లకి? వాళ్ళెవరు? పరాయి గ్రామస్తులు కాదుగా, మీ ఇంటి చుట్టూతా మీరు నిర్ణయించుకున్న వ్యక్తేగా. ఎస్. అంటే నీ గ్రామంలో నీ 50 ఇళ్ళకి మీకు సంరక్షణ చేస్తూ, నిన్ను ఇల్లు కదలకుండా అన్ని పథకాలు చేరుస్తూ నీకు అన్నీ అందిస్తుంటే వాళ్ళు హ్యూమన్ ట్రాపింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటిది, నీది చంద్రబాబు నాయుడు నోరా మురుక్కాలవా అనేది పబ్లిక్ ఆలోచించుకోవాలి.